ఎంపీ గారు సార్ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం, ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు. అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో మొదటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజలతో మమేకమైనారు, ప్రజలతో ఉన్నారు, ప్రజలతో తిరిగారు. ఆ తర్వాత 151 సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన, అంటే మొదటి 2 సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడా కూడా కోవిడ్ వచ్చింది అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ, అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ 2 సంవత్సరాలు నడవడం. ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు రన్ అవుతా ఉన్నాయి, వీటిని జరపలేడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే కూడా ప్రభుత్వం నడవదు, ఎత్తిపోతుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ 5 సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నింటినీ కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు. ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు, నా 5 సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను, దానిని చూడండి, దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను 130,000 కోట్లు అందించగలనని ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక, ఒక నాయకుడు అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం. ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు, నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే వెళ్తూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తాను అన్నారు. అదే నిర్ణయంతో వెళ్తూ ఉన్నారు. ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకున్నారు. అదేవిధంగా ఈ రోజుకి కూడా ముందుకెళ్తా ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు అవతల పక్కున్నా కూడా వాళ్ళకి మించి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్ నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు, రాజకీయాలు అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడు పిలిస్తే రాజకీయ నాయకుడు వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హయ్యెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలి, అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప లక్ష్యం. అలాంటి గట్స్ ఉండే లీడర్ని దేశంలో మనం ఎక్కడా కూడా చూడం. ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన తర్వాత మన సిద్ధం సభలను చూసాం, లక్షల మంది ఎక్కడ చూసినా కూడా. అసలు నేను ఒక 3 కిలోమీటర్ల పాటు 2 వీలర్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది సభ దాకా కూడా, అంత కిక్కిరిసింది. అయినా కూడా చాలామంది ప్రజలకి మాకు వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్తే అరేంజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అలా 15 లక్షల మంది దాకా అక్కడికి వస్తే కూడా 15 లక్షల మంది అన్నది కూడా గొప్ప విషయం కాదు. ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఆరాధన భావం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నంతసేపు కేరింతలు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావాలనే ఆలోచనతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తే
వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగానికి గురైనారు. అలాంటి ఒక మంచి పాలనను అందించారు. మొదట్లో సంక్షేమము కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు సంక్షేమం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక్కటే కాదు, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసినటువంటి విధానం కానీ కాన్స్టెంట్గా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కూడా ఒకే ఆలోచన, ఒకే పద్ధతిలో ముందుకు వచ్చినారు. ఈరోజు 14 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నది, 5 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నది. ఇదే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కొంతమంది అనుకోవచ్చు నాయకులు మారుండొచ్చేమో, కానీ 90% ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈ సిద్ధం సభలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమై ఉంటుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో, పూర్వపు నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 10ని గెలిపించుకోవడంలో కానీ 2 ఎంపీ సీట్స్ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో ఈ 14వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా మిగతా మేయర్ గారు, ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవడం, పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలు అని సామాన్యులందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఒక గొప్ప దినం 14వ ఆవిర్భావ దినోత్సవం. అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు రంజాన్ నెల కూడా ప్రారంభం కావడం, అటు 14వ ఆవిర్భావ దినోత్సవం కానీ, ఇటు రంజాన్ ప్రారంభం కానీ, ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మైనారిటీ మిత్రులు, ముస్లిం మిత్రులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సరి అయినది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో అందరూ కలిసి పనిచేద్దాము. మనకున్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నెల్లూరు జిల్లా ఒక అడ్డా అంటారో దాన్ని మరొకసారి నిరూపించుకునే దానికి అందరం కలిసి పనిచేద్దామని అందరికీ కూడా సవినయంగా